ఓటుతోనే ప్రజాస్వామ్య విజయం సాధ్యమన్నారు ఏపీ అదనపు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుజాత శర్మ. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్న ఎన్నికల సంఘం విజయవాడ రైల్వే స్టేషన్లో ఓటర్ చైతన్య కార్యక్రమం నిర్వహించింది. ఓటు విలువ తెలియజేస్తూ ప్రదర్శించిన కళారూపాలు అందరినీ ఆకర్షించాయి. ప్రజాస్వామ్య విజయానికి ఓటు హక్కు తొలిమెట్టు అని ఏపీ అదనపు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుజాత శర్మ తెలిపారు. రానున్న ఎన్నికల కోసం రైలు ప్రయాణికులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించడానికి ఇండియన్ రైల్వే సహకారంతో వినీల్ ర్యాపప్ ట్రైన్స్ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమానికి కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎంజీ ఇమ్తియాజ్, జాయింట్ కలెక్టర్ కృతి శుక్లా హాజరయ్యారు. ఢిల్లీ నుంచి త్రివేంద్రం వెళ్లే కేరళ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న వారికి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు సుజాత శర్మ. రైలు బోగిలలో గో ఓట్ ఇన్ లోక్సభ ఎలక్షన్ 2019 అనే ఐకాన్ సింబల్స్ ను అతికించారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ఓటు విలువ తెలియజేస్తూ కళాకారులు ప్రదర్శించారు. ఓటు హక్కు వినియోగించుకోవడం సామాజిక బాధ్యతగా భావించాలని సుజాత శర్మ అన్నారు. ఆలోచించి మనం వేసే ఓటు 5 ఏళ్ల దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని తెలిపారు. దేశ రాజకీయాల్లో యువతే కీలకమని, వారంతా ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సుజాత శర్మ కోరారు. State of Andhra Pradesh, and through media I request that each one of us shall take the pledge that all of us will come and vote on 11th of April. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని కలెక్టర్ ఎంజీ ఇమ్తియాజ్ సూచించారు. అవినీతి, నేరమయ నాయకులకు ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. అందరినీ చైతన్యవంతపరిచేలా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేశాము. అదే సందర్భంగా ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద రైల్వే స్టేషన్లో చాలా కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. ఓటర్లకు అవగాహన కల్పించడానికి విజయవాడ రైల్వే స్టేషన్ బయట ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈవీఎం, వీవీప్యాట్ల నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓటు వేయటానికి నగర ప్రజలంతా సిద్ధంగా ఉండాలనే ఈ నమూనాను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.